నేను వెనక ఒకసారి చెప్పింటి పుంగనూరు ఇంకా వస్తూ ఉంటే రామసముద్రంలో ఎవరో 2-3 అయ్యప్ప స్వామిలో మాలేసుకొని ఎక్కిరి బస్సు నా వచ్చి నా పక్కలో కూర్చునుకుండ్రే. స్వామి ఉండు స్వామి, నేను స్వామి శరణం అయ్యప్ప అంటే ఏమే జ్యోతికి పోయి వచ్చేసి వానికి ఇస్తాను స్వామి, ఆ స్వామికే ఇస్తాను స్వామి, ఇస్తాను స్వామి, పోయి వచ్చేస్తాను స్వామి. అటుకేం స్వామి, నీలో అరిషడ్ వర్గాలు అట్లే పెట్టుకోండి ఒక స్వామి, కోపము క్రోధం ఇడ్లాది కదా స్వామి, నీ బట్టలు ఏమిటికి స్వామి, నీ బట్టలు ఏమిటికి స్వామి అంటే ఒక దీక్ష, ఒక ఉపవాసము, ఒక ఏదైనా మనం ఒక యోగ మార్గంలో అజ్జి పెడితే దాన్ని నడుచుకునేదానికి ఉండేదే కానీ అది చూపులకి మేపులకి కాదు, నడుచుకోవడానికి యోగ మార్గం. కాబట్టి ఈ భోగ మార్గము ఎందుకు అందరూ ఇష్టపడతారంటే సుఖాపేక్ష. బ్లవర్స్కి చెప్తుందే సుఖాపేక్షను కొల్లో ఆగి నేను తీయాసపిష్టం, అప్పుడు నువ్వు సాధకుడు. సుఖముని ఒకవేళ ఇప్పుడు వస్తే మా ఎవరో మంచి పాలిస్తారు తాగేకి, తాగితే తప్ప సుఖంగా ఉంటుంది, తాగు. ఒకే దొరికెళ్ళా, ఏమి తినేకి సిక్కెళ్ళా, తాగేకి నీళ్ళు సిక్కెళ్ళా, దాన్ని తట్టుకో. సిక్కిన నీళ్ళు కడుపుని ఇంకా తాగు, చిక్కినా తాగు, చిక్కలాగా ఉండు. కానీ దానికోసమో ఇంకొకరిని తిట్టుకొని నా కర్మ ఇట్లా, ఇది ఎవరూ లేదు, ఏమి ఇట్లాయా తిట్టుకుంటా బతికేది కదా, అది బ్రతుకు కాదు. అంటే ఏం చెప్తా ఉండేది ఇతవా ಬ್ಲವರ್ಸ್ಗೆ ಅಮ್ಮ ಸುಖಾಪೇಕ್ಷೆಯನ್ನು ಕೊಲ್ಲು, ಸುಖವನ್ನು ಅನುಭವಿಸು ಪರವಾಗಿಲ್ಲ, ಸುಖ ಆಪೇಕ್ಷೆ ಒಳಗಡೆಯಿಂದ ಬರ್ತಾ ಇದೆ. నేను సుఖం పొందల్ల, నేను ఐశ్వర్యం పొందల్ల, నేను ఆనందం పొందల్ల, నేను ఎంజాయ్మెంట్ చేయాల, నేను ఆనందంగా ఉండల్లా, నేను ఇట్లుండల్లా, నేను యోగి అయిపోవల్లా. లోక అపేక్ష ఉంది. బతుకు శుద్ధం కాలే, మాటలు శుద్ధం కాలే, బతుకు శుద్ధం కాలే, వర్తన శుద్ధం కాలే, నడిచే నడత సరిలే. యూత్లు మాత్రం నేను యోగి కావాలా, నేను భోగి కాకూడదు. నన్ను అందరూ భోగి అని నడిస్తే అయ్యో. అందుకే యోగ మార్గం అంటే యోగ మార్గానికి కావలసిన లక్షణాలని వనగూడించుకో, ఇముడించుకో, అలా అనుష్ఠానం చేసుకో. దీన్ని శ్రీరామ్ గారు ఏం రాయొచ్చు యోగ మార్గము మనకు అనిపిస్తుంది. నాకు కూడా అనిపించింది, అయ్యో కృష్ణుడు చెప్పిండే యోగ మార్గం ఎంతో ఉంది భగవద్గీతలో, రమణ మహర్షులు చెప్పిండేది ఎంతో ఉంది, ఆయన అరవిందులు అదే చెప్పిండారు, రామకృష్ణ పరమహంస యావది యోగ మార్గం అని చెప్పేది. శ్రీరామ గారి బుక్కులో ఇవన్నీ ఉడ్డేసుకొని అన్నీ చదివి నువ్వు శుద్ధమయ్యేదే, నీలో ఉండే దుర్గుణాలను నిడిసేదే యోగము. అది కష్టమో ఎలా ఇడిసి ఉండల్లా, ఏమి అటువంటివి తినకుండా ఉండల్లా, అటువంటివి మాట్లాడకుండా ఉండల్లా, దురాశ పడుకుండా ఉండల్లా, అతి ఆశ ఆశ నా బిడ్డ పాస్ కావాలప్ప, తప్పు లేదు, నా బిడ్డే పాస్ కావాలా, నా పక్కింట్లో ఫెయిల్ కావాలా, ఆవిడ మేము నగల్లా. అదేమి ఆశ? అది దురాశ లేదా అతి ఆశ. ఆశ పడే దాంట్లో తప్పు లేదు, కానీ దురాశ పడేదా స్వామి. ఆశకి యోగానికి ఏమో మాట్లాడుతూ ఉండేనన్నదంట. నువ్వు నీ టంగ్ కంట్రోల్ లేకుండా పోతే, నీ నాలుక కంట్రోల్ లేకుండా పోతే, నీ భావనలు శుద్ధం లేకుండా పోతే, నీ మనస్సు వర్తనలు సరి లేకుండా పోతే అది యోగం ఎట్లవుతుంది, ఎట్లు కుదురుతుంది? కాబట్టి భోగము సులభము, యోగము కష్టము, యోగ మార్గము ఇంకా కష్టము. గురువుగారు చెప్పిండే మాట ఒకటి ఉంది, అది ఉపనిషత్తుల్లో ఉండేదే. ఏమో ఆయన చెప్పింది అంటే, కత్తిని ఇట్లా నిలిపెట్టి బాగా పొదును బాగా నూరి ఇట్లా నిలిపెట్టేది కత్తిని, దాని పైకి పెట్టి దాని మీద నడిచేది ఎంత కష్టమో యోగ మార్గములో నడిచేది అంత కష్టమంట. నేను కాదు చెప్పింది, విశ్వనాథ్ రాజు గారు. యోగ మార్గములో ఒక మనిషి నడిచేది ఎంత కష్టము అంటే కత్తి అలుగు పైన నడిచినంత కష్టమప్పా అని చెప్తా ఉంటారు గురువుగారు. ఇదంతా చాలా చెప్పకపోతే ఇంక రేపు ఇంకా ఎవరు సత్సంగానికే కూర్చునుకునేలే కదేంపా. అయితే భార్యా బిడ్డల జతలో సంతోషంగా ఉండద్దు అని ఎవరన్నా యోగం చెప్పిందా? నీ ఇంటిలో నెమ్మదిగా ఉండద్దు అని ఎవరన్నా చెప్పిండారా? భోజనం తినద్దు అని ఎవరన్నా చెప్పిండారా? మన్ని జతలో సహనంగా మాట్లాడుకొని తాళింగా ఉండద్దు అని ఎవరన్నా చెప్పిండాడా? దుర్మార్గము వద్దు, దుష్ట భావనలు వద్దు, దుష్ట వర్తనలు వద్దు, దుష్ట మాటలు వద్దు, దుష్ట సంకల్పాలు వద్దు, ఇలా చెప్పిండేది.
అలా ఉంటే అదంతా యోగ మార్గమే. గురువు గారు లైఫ్ చూస్తే సార్, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటా ఉంటారు వాళ్ళు. పెద్దవాళ్ళందరూ అంతే. రమణ మహర్షులు తీసుకో, అనిబిసెంట్ తీసుకో, అరవిందులు తీసుకో, రామకృష్ణ పరమహంసులు తీసుకో, శారదాదేవి తీసుకో, ఆర్వీఆర్ తీసుకో, బుద్ధుడు తీసుకో. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. నా జీవనమే నా సందేశం. ఎందుకే నేను యోగ జీవనం నడిపిండా, యోగ మార్గంలో నడిచిండా. చూసుకోండి, నా వెనక చూసుకోండి, నా ముందు చూసుకోండి. నేను నడిచిండే నా నడత, నేను మాడిండే మాటలు, నేను చెప్పిండే మాటలు, నా బ్రతకను చూసుకోండి అయ్యా. దట్ ఈజ్ యోగిక్ లైఫ్. బాగా పోండా, కొంచెం వెనక్కి పోండా. పురంధరదాసులకి ఆ కాలంలో లక్ష కోట్లు బంగారు సిక్కింది. ఆయన ఏమన్నా అంతా ఎత్తుకొని మన దేశం వాళ్ళు చేసినట్లు స్విస్ బ్యాంకులో పెట్టేయంటే ఎన్ని కోట్లు అయినో అంటే ఆయన ఉన్నా ఆయన ఎవడో కొట్టక్కను. అయితే దాన్ని అంతా దానం చేసి ఒక పంచె కట్టుకొని, ఇది భాగ్యవయ్యా, ఇది భాగ్యవయ్యా, ఇది భాగ్యవయ్యా, పద్మనాభన పాద స్మరిಸುವುದು భాగ్యవయ్యా అనిపాయ. అంటే ఆనందాన్ని అనుభవించే దాంట్లో తప్పులేదు, ఇతరులకి ఇది ఉండకూడదు, నేనే ఎంజాయ్ చేయాలా అనేది తప్పు. అది యోగ మార్గము కాదు అంటాడు శ్రీరామ్ గారు. ఇవంతా చదివి మన బ్రతుకు ఎట్టుండాలా అని రాసిండేది శ్రీరామ్ గారు. ఇత ఉండే పెద్దోళ్ళు ఉన్నారు కదా, తిసాబ్కల్ సొసైటీ కారణీభూతులైండే ఇట్లా బ్లావర్స్కి ఆల్కాటో ఒకటో ఫోటో, రెండో ఫోటో, మూడో ఫోటో దాన్ని ప్రపంచవ్యాప్తంగా చేసిన వాళ్ళిద్దరూ లెడ్ బీటరు అనిబిసెంటో, ఆ ఎమ్మంతో అనిబిసెంటో విశ్వవ్యాప్తంగా చేసింది. ఆ తర్వాత వాళ్ళ నలుగురు శిష్యులే వీళ్ళంతా. పక్కన అరుండేలు, జిన్రాజ్ దాసు, శ్రీరాము, కోట్సు, రాధా బర్నియరు, ఇప్పుడు ఉండే టింబాయిడు కూడా ఈ కాలమోడు. జిడ్డు కృష్ణమూర్తిని ఇంకా ఇడిసి వాళ్ళందరి మధ్యంలో పనిచేసిన వాళ్ళు వీళ్ళంతా. ఆ కోట్స్ ఉండేవాడు మన శ్రీనివాసపురము ఈ లాడ్జ్ స్థాపనకి కారణీభూతమైన వాళ్ళు వాళ్ళతో నిలిపెట్టి. వీళ్ళంతా బ్రతికిండే బతుకుంది కదా, ఇది యోగ మార్గము. అంటే ఇతరుల కోసరమో, ప్రపంచ కళ్యాణం కోసరమో, లోక కళ్యాణం కోసరమో, బిడ్డలకు మంచిది కావాలా, అంత భోగ మార్గంలో ఉండే ఈ పరిస్థితుల్లో శ్రీనివాసంలో యోగ మార్గంలో నడిచేదానికి ఒక సెంటర్ కావాలా, ఒక లాడ్జ్ కట్టాలా, ఒక ఆశ్రమం కట్టాలా. ఆ తావు 10 జన్మ ఆడబిడ్డలు, మగబిడ్డలు, చిన్న బిడ్డలు వచ్చి కూర్చొని లేచి ఇటువంటి దైవీ విచారాలు చెప్పుకోవాలా అని బ్రతికి కదా. దట్ ఈజ్ యోగిక్ లైఫ్. ఆర్వీఆర్ బతికింది ఆ యోగ మార్గము. ఈ పెద్దవాళ్ళంతా ఇటువంటి మార్గంలో పోయి మనకి దారులు చూపించిపోయిండేది. మనకంతా వీళ్ళు ఎచ్చుగా ఆదర్శం కాదు. ఈ కాలం పిల్లోళ్ళకంతూ బిల్ గేట్స్ కల్లా అదానీ బదానీ ఎవరెవరు ఉన్నారు కదా, వాళ్ళంతా పెద్ద 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 మనుషులు, కోట్లు సంపాదించు. వాళ్ళు ఎట్లెట్లా ఇరిని వాళ్ళతో ఫాలో చేస్తూ ఉండేది. ఎలా అంటే మనకి భోగ జీవనం కావాలి కదా, యోగ జీవనం అక్కర్లేదు కదా. అందుకే మన బ్రహ్మ విద్యా సమాజము, ఈ ఆధ్యాత్మిక సంఘము, తిసాబ్కల్ సొసైటీ మన జనాలకి వాస్తవిక నిలగట్టినల్లి ఏమి బ్రతుకు, సహజ జీవనం అంటే ఎట్లా, నార్మల్ లైఫ్, న్యాచురల్ లైఫ్ లీడ్ చేసేది ఎట్లా, స్పిరిచువల్ లైఫ్ పోయేది ఎట్లా, అందులో కూడా ఆనందం పొందేది ఎట్లా, ఆ సంస్కారంతో బిడ్డలతో పెంచేది ఎట్లా, రేపటి భావి పౌరుల్ని మనం నిర్మాణం చేయాలంటే ఎటువంటి సంస్కారం కావాలా, ఈ సంస్కారాన్ని నడిపించేదానికి ఈ సెంటర్ ఉంది. సంతోషమేమిటంటే వెనక నెలలో మనం అనుకుంటుంది ప్రతి నెలలో ఫస్ట్ సండే ఉంటుంది. ఈ పొద్దు అటువంటి కొత్త ముఖాలు 1/3 ఆఫ్ ద ఈ పొద్దు ఆడియన్స్లో కనపడుస్తారు నాకు. ఇది సంతోషమైన విచారం. అవును, ఇది యోగ మందిరం, ఇది భోగ మందిరము కాదు. సండే ఎంజాయ్మెంట్, సండే స్పెషల్ వాళ్ళు అవతలు ఉండాలి. కానీ యోగము కావాలా, జ్ఞానము కావాలా, సత్సంగం కావాలా, నిస్సంగుడు కావాలా, నిర్మోహి కావాలా, నిశ్చలంగా భగవతత్వంలో నిలల్లా అనే వాళ్ళు ఇక్కడ వచ్చేవారు. చూడ యోగ జీవనము భోగ జీవనం ఎట్లుంటుందో. ఇది కానివాళ్ళు అయ్యో పోప సిక్క ఒక సండే సిక్కింది, ఆ సండే ఎక్కో పోవాలనుకోవడాను, ఏమో తినాలనుకోవడాను, ఫ్రెండ్స్ అంతా డిసైడ్ చేయడము, వెహికల్ అంతా మాట్లాడేసినాము.
ఈ బ్రతుకులు ఉంటాయి అవతల. చూడండి డిఫరెన్స్ బిట్వీన్ భోగ లైఫ్, యోగ లైఫ్. ఆ యోగ జీవనం ఎట్లుంటుంది, భోగ జీవనం ఎట్లుంటుంది? ఏమప్పా ఇదంతా బుక్కుల్లో ఉంటుంది అంటే ఇంకేమనుకుంటారు? నాలుగు రుచిగా తినుకొని మనకిష్టం వచ్చినట్లుగా ఒంటి మాటలు మాట్లాడుకొని పోయేది యోగ జీవనం అయ్యేలాదు. యోగ మార్గం లేక రావాలంటే నువ్వు పాలిష్ అవుతా రావాలి, పాలిష్ కావాలి. ఏమి పాలిష్ అంటే గుణములో, నడతలో, మాటల్లో, యోచనలో, వర్తనలో, చేసే సాధనలో దినం ఇంకా దినంకి ఏమంటుంది థియాసఫీ, మన సొసైటీ ఏమంటుంది? వికాస సంసరణే. థిసాఫికల్ సొసైటీ మెంబర్లు పెద్దవాళ్ళంతా వచ్చినారు, అర్థం చేసుకోండి. వికాసము అంటే పెరిగేది కాదు, ఇట్లా అడ్డుము నిలుపుట, లేదా సావుకారులు అయిపోయేది కాదు. సంస్కారవంతులయ్యేది, జ్ఞానం తెలుసుకునేది, నీతివంతులయ్యేది, బుద్ధివంతులయ్యేది, హృదయవంతులయ్యేది, గుణవంతులయ్యేది. దట్ ఈజ్ యోగిక్ లైఫ్, దట్ ఈజ్ థియాసఫీ లైఫ్. నా సబ్జెక్ట్ యోగ మార్గం, నేను పక్కకు పోలేదు. కొందరికి యోగం అంత తక్షణం ప్రాణాయామం నేర్చుకోవడవా, నీకు ఆసనాలు వస్తాయా, ధారణ వస్తుందా, సమాధి లేకపోతావా, ధ్యానం వెనకొచ్చేస్తావు, అట్టిపోయిండవు. ఇదంతా ప్రదర్శన, షో షో షో. ఏమనుకుంటావు? అంగళ్ళ దొరికేదా అది? ఒక దినం వచ్చి పరిగెత్తి పోయేదా అది? ఏమనుకున్నాం మనం? దట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్. దట్స్ ఆల్. చెట్టు పట్టుకెళ్ళి అంతే. కాళ్ళు పైకి కింద పెట్టేది, ఉసిరెట్లు తీసుకో. పూరక కుంభక రేచకములను తెలుసుకున్నవాడు యోగి కాగలడు అని తాతగారు చెప్తారు. పూరక కుంభక రేచకములను, పూరక ఇన్హేల్ ఎగ్జేల్ పెట్టుకో, తిడి ఇంతొద్దిడి ప్రాణాయామం. సరే అవంతా ఏమిటికి? దట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ మైండ్ కంట్రోల్. అంతే. నీ మనసు కంట్రోల్ చేసేకి అవంతా చెప్పిస్తూ ఉండేది, కాన్సన్ట్రేషన్ చెప్పిస్తూ ఉండేది. కాన్సన్ట్రేషన్ చేసిన తర్వాత నీ బ్రతుకు, నీ యోచనలు, నీ స్వభావాలు, పక్కింటి బిడ్డ బాగుండాలప్ప, రేవాడు బీదోడు ఉండడురా, ఏం జీనియస్గా పుట్టినాడురా పాపం, అట్లా కడుపులో ఎట్లా బిడ్డ పుట్టినాడురా, మనకి చదివేకి ఏమీ లేదురా, మనకి ఏమన్నా సహాయం చేద్దాం రా అని గుణం నీలో లేకుండా పోతే నువ్వు నిత్యము ధ్యానంలో కూర్చుంటే ఏమి, మీ ఇంట్లో 3 లక్షల రూపాయలు దేవునిలు కట్టుకుంటే ప్రయోజనమేమి? యోగ మార్గం అంటే భోగ మార్గం కాదు, లేదా నీకు మాత్రం ఉండేది కాదు. దట్ ఈస్ సెల్ఫిష్ లైఫ్. అకార్డింగ్ టు ఆర్వేర్, ఏ థియాసఫిస్ట్ డస్ నాట్ లివ్ ఫర్ హిమ్సెల్ఫ్. వాని కోసం వాడు బతికితే అది బ్రతుకే కాదు, అది భోగ జీవనం. ఇతరుల కోసం ఆయన అలా బ్రతికింటే ఏమైనా చేయొచ్చుగా ఉండే, గాన్పట్లలో నోట్లేసి కూర్చేయచ్చుగా ఉండే. కానీ ఇటువంటి సెంటెన్స్ ఇచ్చిపోయినాడు మనకి. ఇట్లా విచారాలు చెప్పుకోండి, పెద్దోళ్ళంతా కూర్చోవడం తూగద్దండి. ఎవరు నిద్రపోతే దొరకవు ఇవి. పెరల్స్ అంటా ఉండరు ఆర్వీఆర్, మణులు, రత్నాలు ఇవి. వాక్యాలు అనుకోవద్దండి. అందుకే శంకరాచార్యులు అనింది, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వమే నిశ్చలతత్వం, నిశ్చలతత్వమే జీవన్ముక్తి. ఆ జీవన్ముక్తి నీకు రావాలంటే యోగ జీవన, యోగ మార్గ, యోగిక్ లైఫ్ అండ్ యోగిక్ ప్రాసెస్ యూ షుడ్ అడాప్ట్ ఇన్ యువర్ లైఫ్, హోల్ లైఫ్. నేను బాత్రూంలోకి పోయిన ఒక రకం ఉంటాను, నేను నా పెళ్ళంతో జగల్మాడిన ఒక రకం ఉంటాను, వ్యాపారం చేయతో కొట్లాడతాను, అనేక తోటలో గెనిమికి కొట్లాడేసి వాడిని తల తీసేసి వస్తాను, అనేక నేను దేవస్థానానికి వచ్చి పూజ చేపిస్తాను. వాడిని మీద గలాటుకు వచ్చినప్పుడు ఎట్లుండాలా, అన్నులదొమ్ములు వైషమ్యం వచ్చినప్పుడు ఎట్లుండాలా, ఊర్లో పార్టీ వచ్చినప్పుడు ఎట్లుండాలా, ఇంట్లో భార్య బిడ్డల జట్లో గొడవ వచ్చినప్పుడు ఎట్లుండాలా, ఇదంతా నేర్పించేదే యోగ జీవనము. ఆ రీతిగా తెలుసుకొని బ్రతికితే అది యోగ మార్గము. దీని గురువులు చెప్పిండే తప్ప దయపెట్టి అర్థం చేసుకోండి. తక్కువ మంది అయినా చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇటువంటి సద్వాక్యాలను చెప్పేదానికి గురువు గారు మనతో ఇంత అనువు చేస్తున్నారు కదా. ఇది యోగిక్ లైఫ్, ఇది యోగ మార్గం. భోగ జీవనం ఎన్నాళ్ళన్నా చేయండి, ఎన్ని సైట్లు, ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లన్నా సంపాదించండి, అది శ్రేయస్సు కాదు.
ప్రేయస్ అది. శ్రేయస్ అంటే ఏమి? ఈ జన్మకి, ముందు జన్మకి, వచ్చే జన్మలకి నీకు మంచిదయ్యేది. శ్రేయస్ యావది ఈ యోగ జీవనం, యోగ మార్గం. కాబట్టి మనం ఎట్లయిపోయినామంటే ఉంటాము, తింటాము, కంటాము, అంటే అర్థమవుతుంది కదా, ఉండేది, తినేది, కనేది, కొనుక్కునేది, ఇంతే మన బతుకు. ఇది యోగిక్ లైఫ్ కాదు అంటుంది బ్రహ్మ విద్యా సమాజం. కాబట్టి జీవితాన్ని మనము పెద్దలు చెప్పిన రీతిగా భగవంతుని వైపు, గురువుల వైపు, జ్ఞానము వైపు మళ్ళిస్తే అది మనకు సిద్ధిస్తుంది. సుఖాపేక్ష అనేది ఎప్పుడూ కూడా నీ మనసులో రాకూడదు. అందుకే కృష్ణ పరమాత్ముడు గీతలేని ఈ మాట అంటాడు. ఫస్ట్ యోగ జీవనం చెప్పిద్దాము అని ప్రారంభం చేస్తాడు. వాడు ప్రారంభంలోనే వద్దు వద్దు కృష్ణ నీ యోగం అక్కడే పట్టు అని ఇస్తాడు. అర్జునుడు మీకు తెలుసు సాంఖ్య యోగం వెనక్కి నేను ఫస్ట్ విషాద యోగము, దుఃఖంలో పడిపోయినాడు. మా పెద్దయ్య గారి మీద నేను ఎట్లా యుద్ధం చేస్తున్నాను. రెండో జాబ్ చేస్తే ఈయన్ని అట్లా స్టిమ్యులేట్ చేయాలా, ఇన్స్పైర్ చేయాలా, ఈయనకు ఉత్సాహం చూపించాలా అనుకుంటాడు కృష్ణుడు. అదే సాంఖ్యయోగం. రెండోది నేను అయ్యలేదు నన్ను ఇంకా అంటాడు అర్జునుడు. అని ఇంక ఏం చెప్తాడు, అయ్యలేదప్పా నాకు తెలుసో ఏ కౌంతేయ అభ్యాసేన వైరాగ్యేణ. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. వైరాగ్యం అంటే ఈ జీవితం మీద, ప్రపంచం మీద నీకుండే టేస్ట్ గురించి పాగొట్టుకో. నా లైఫ్ యోగిక్ లైఫ్, యోగ జీవనము, యోగ మార్గము అది చాలా దీర్ఘంగా ఉండేది. యోగ జీవన కనెక్టెడ్ లాస్ట్ లైఫ్ అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ లైఫ్. ఎన్నో జన్మలు ఇంకా వచ్చింది, ఈ జన్మలో ఉంటుంది, ముందు జన్మకి ఉంటుంది. అది యోగిక్ లైఫ్. అలా ఉండాలే కానీ నువ్వు భోగంలో పడి ఇవంతా శ్రేష్టం అనుకొని దీంట్లోనే ఉండిపోయిండావప్ప అది కాదు ఉంటాడు. ఈయనకి అర్థమయ్యలే. ఈడేమంటాడు, కష్టం కృష్ణ నువ్వు చెప్పినట్ల యోగ జీవనం నేను చేయలేను అనేస్తాడు. వెంటనే చెప్తాడు కృష్ణుడు, నిజమే నువ్వు చేయలేపు. ఎందుకంటే మనస్సు ఒకతావ నిలుదు. యోగ పద్ధతి అనేది కష్టమే చూడ. దానికి ఆయన చెప్పేది యోయం యోగస్త్వయా ప్రోక్త సామ్యేన మధుసూదన ఏతస్యాం న పశ్యామి చంచల స్థితిం స్థిరాం. నా మనసు స్థిరముగా లేదు, చంచలము పట్టింది. కాబట్టి నాకు యోగం సిద్ధించలేదప్ప. అర్జునునికి మనకేమన్నా డిఫరెన్స్ కనపడుస్తూ ఉందా? ఇతకొచ్చిండారు కానీ శరీరం మీరు కుసునుకో ఉందే కానీ శరీరం రెస్ట్ తీసుకొని కొందరికి గొరకొచ్చిందే కానీ ఇంటిది, చేసే పనులది, మన ప్రవృత్తులది మనస్సు మళ్ళిందా? గురువులతో కానీ, సంఘంతో కానీ, లేదా ఈ సన్నివేశం సత్సంగంతో కానీ మళ్ళాది ఉంటే. అందుకే అర్జునుడు దాన్నే చెప్తాడు, చంచలం మీ మనః కృష్ణ ప్రమాది బలవద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. కృష్ణుడు అంటాడో మనస్సు నిలిపేది కష్టమే అర్జున, నాకు అర్థమవుతుంది. ఈ గాలింతా ఎత్తుకొని ఎట్లా మూట కడతావో, మూట కట్టేకైతుంది గాలిని, అది ఎంత కష్టమో మనసు నిలిపేది అంతే కష్టమో. అయితే ఒక మార్గం ఉందయ్యా, ఆ మార్గం పేరు యోగ మార్గము. ఆ మార్గం పేరు యోగ మార్గము. అది ఎట్లా అంటాడు అర్జునుడు. అది ఆసక్తి, అదే సత్సంగము, అదే భగవద్గీత. అది ఎట్లా అంటాడు. అప్పుడు సురువైతుంది చూడండి భగవద్గీత. ఏమిటంటే అభ్యాసేన వైరాగ్యేన. నేనేం చెప్తాను దాన్ని బాగా అభ్యాసం చేయ. ఎప్పుడూను వైరాగ్యంగా ఉండు. ఏమి వైరాగ్యంగా అంటే భోజనం చిక్కినప్పుడు తిను, మంచి బట్టి చిక్కినప్పుడు వేసుకో, లేదా మంచి మాటలు మాట్లాడు. నువ్వు ఎప్పుడే కానీ దీనికి అంటుకో ఉండద్దు, పూసుకొని ఉండద్దు. పద్మపత్రం ఇవాంబసం. ఆ నీళ్ళలో ఉంది తామర ఆకు, తామర పువ్వ, కానీ నీళ్ళకి అంటుకో ఉండాలి. అలా సంసారంలో ఉండు, నూనె పూసుకోని ఉండు. సంసారాన్ని సిక్కేసుకోవద్దు. పెండ్లాం బిడ్డలకి పట్టుకుని సార్ బిగ్గా నూనె పూసుకో ఉంటే
ఏం నూనె పూసుకునేది ఏంటే? సత్సంగం పట్టుకో ఉంటే, సద్గ్రంథం చదువుకో ఉంటే, ఆత్మవిద్య తెలుసుకో ఉంటే, పెండ్లాం తిడతా ఉన్నా కూడా పాట పాడతావు, కొడుకులు ఎదురులేస్తా ఉన్నా కూడా ఆనందంగానే ఉంటావు. ఇది కర్మ. ఆ కర్మ తీరే వరకు నేను ఈడే ఉండల్లా. ఇది యోగ మార్గము. ఈత వచ్చేసినాను. ఇది ఎవరిది కాదు, ఈ సంపాదన నాదే. నేను చేసుకోండే తంట ఇది. నేను చేసుకోండే తంట అంటే ఏం దాన్నే? నేను చేసుకోండే తంట అని ఉరిటిగా మాట్లాడుతూ ఉండే. ఏమంటారు దాన్ని? కర్మ నియమము. ఇట్లా భార్య యాలు దొరికింది, ఇట్లా భర్తలు దొరికినాడు, ఇట్లా బిడ్డలు దొరికినారు, ఇట్లా నాకు అశాంతి ఉంది, ఇట్లా నాకు బాధ ఉంది అంటే అది ఎవరిది కాదు, నేను పెట్టిండే పంట. అది ఎవరు నీకు తెలిసేది? యోగ మార్గంలో ఉంటే తెలుస్తుంది. భోగ మార్గంలో ఉంటే పక్కింటో అని తెలుసుకుంటావో, లేదు నీకు కష్టం వచ్చినప్పుడు నెట్ ఎగిరితే ఇంటికి వచ్చి పెండ్లామని పట్టుకొని కొడతావు. నీ మొగం చూసిపోతే పొద్దున్నే నాకు నెట్ ఎగిరిందే పాపం ఆయన ఏం చేశా అర్థమైనా? భోగ జీవనంలో ఉండేవాడు వానికి యోగం అర్థం కాదు, కర్మనేం తెలీదు వానికి. వాడు ఇతరుల్ని దూషణ చేస్తాడు. వానికి వచ్చిండే బీదు రకానికి, వానికి వచ్చిండే నష్టంకి, వానికి ప్రమోషన్ రాకుండా డిమోషన్ అయితే, వానికి లాభం రాకుండా నష్టం వస్తే, లేకుండా ఇంట్లోని వాళ్ళతో తిడతాడు, లేకుంటే ఫ్రెండ్స్తో తిడతాడు, లేకుంటే పక్కింటి వాళ్ళతో తిడతాడు, అందరినీ తిట్టేదే వాని పని. యాలా వానికి అది ప్రాప్తి కాల. ప్రాప్తి కాదని కూడా ఏమనుకుంటాడు, వీడందరూ కారణం నేను ఇట్లా అయిపోయేదానికి. అది సత్యమా? కానీ యోగ మార్గంలో ఉంటే ఏమేమి ఘటిస్తూ ఉందో దీనికంతా నేనే కారణమో. మానవ తన ఏಳಿಗೆಗೆ ಮತ್ತು ಅವನತಿಗೆ ತಾನೇ ಶಿಲ್ಪಿ. ఉద్ధరేనాత్మానం ఆత్మానం. నా ఆత్మను నేనే ఉద్ధరించుకోవాలే కానీ, నా గుణమును నేనే తిద్దుకోవాలే కానీ, నా బ్రతుకుని నేనే తిద్దుకోవాలి కానీ, నా వికాసం నేనే చేసుకోవాలి కానీ, నేనే ప్రయత్నం చేసి మంచివాడే కావాలా అని నన్ను ఎవరో వస్తారని, ఏదో ఇస్తారని, ఎట్లో చేస్తారని ఎదురు చూసుకొని ఉంటే సాధ్యము లేదు. కాబట్టి నా ప్రయత్నం నేను చేసి నేను యోగవంతుడు కావాలా, భోగ మార్గం లేని ఇంకా సన్మార్గంలోకి రావాలా అనేది యోగిట్లై. కాబట్టి ప్రతి ఒక్కడూ కూడా తన ఏಳು ಬೀಳುಗಳಿಗೆ లేదా నేను బాగా కావాల్చున్నా, నేను చెడిపోవాల్చున్నా, నేనే కారణము. కాబట్టి యోగ మార్గంలో వచ్చే వాళ్ళకి ఈ ప్రపంచంలో ఉండే ఆకాంక్షలు కానీ తీవ్రాకాంక్షలు కానీ పోతాయి అంటాడు ఎవరు? శ్రీరామ్. కాబట్టి ఇదంతా సిద్ధించాలంటే తీవ్రమైన అపేక్షతో సాధన చేయాలా. శ్రీరామ్ గారు చెప్పిండేది. కృష్ణ ఏం చెప్పినారు? నిజమే, యోగ మార్గం కష్టమే, చంచలమే. అయితే అభ్యాస వైరాగ్యము, నువ్వు వైరాగ్యం పెట్టుకొని ప్రపంచం ఎప్పుడూ శాశ్వతం కాదు, బ్యాంక్ బ్యాలెన్స్ ఎవడో ఉండేలేదు, ఎప్పుడో జీరో అయిపోతుంది నా అకౌంట్ అని తెలుసుకొని బతికితే టుడే ఆర్ టుమారో యు గెట్ ద జాబ్. నీకు జాబ్ సిక్తుంది. యా జాబ్? మోక్షం అనే జాబ్, శాంతి అనే జాబ్, ఆనందం అనే జాబ్. డెఫినెట్. అది బుద్ధివంతుని లక్షణము, వివేకవంతుని లక్షణము. కాబట్టి యోగి కావాలి, నేను యోగి కావాలి, నేను భోగి కాకూడదు, నేను తపస్సు చేయాలి, నేను సన్మార్గంలో నడవాలి, నాకెంత కష్టం వచ్చినా ఇతరుల వస్తువుని ముట్టకూడదు, పక్క చేను గెనుము నేను దున్నుకూడదు, ఇతరుల బిడ్డలని అసహ్యము పడకూడదు, సాధ్యమైనంత నేను కష్టపడి చెమట ఊడిసి సంపాదించిన 10 రూపాయలు ఇతరులకి నేను దాన ధర్మం చేయాలా, లేదా కష్టపడాలా, ఇలా బ్రతుకుతారు కదా. ఆ బ్రతుకంతా యోగ జీవనమే. కొందరికి పాపము నేను రైతు కదా దాన్ని ఇంకా కొంచెం ఇవంతా జ్ఞాపకం వస్తాయి. లైఫ్ అంతా కష్టపడి ఉంటారు. ఆ బిడ్డల కోసమో, ఆ భార్య కోసమో ఎంత కష్టపడినా అంటే వాని మోకాళ్ళు సొట్టలు తిరిగి ఉంటాయి, నడుం పడిపోయి ఉంటుంది. ఆ లాస్ట్లో కూడా ఆరాంగా కూర్చొని ఏమో కష్టపడినావు కదా మేము సాగుతాము అంటే ఆ తల్లి లేదా ఆ యజమాని అంటాడు, ఉండే కైల తప్ప చేసి ఊరికే ఉండే కైల కుసునుకొని ఉండే కైల తప్ప అట్లా పారాడుకొని జువాలన్నా మేపుకొస్తాను నేను. వాళ్ళు యోగి కదా, జీవనమంతా ఆయన ఒక పూట సంటి చారు ఇడిసి ఇంకేమీ తినలేదు కదా.
ఒక్క దినము కూడా లైఫ్ని ఎంజాయ్ చేయలే కదా, ఒకరితో చెడ్డ మాట అనలా కదా, అంతలేనే బ్రతికి కానీ పక్కింటికి పోలా కదా, పక్కోళ్ళకి పోలా కదా, అది యోగ జీవనం కదా. ఏమనుకుంటాం మనం అనుకుంటామో అది అవమానం కదా అట్లా బతికేది. ఎందుకండి అవమానము? ఎవరికైనా తప్పు చేస్తే, తప్పు మాట్లాడితే అప్పుడు మనకి అవమానమే, కానీ బీదగా బతికితే ఎందుకు అవమానం? అది గుండప్ప గారి కథ చెప్తా ఉంటాను. డివిజీ మన ముళబాగల్లో పుట్టిన గుండప్ప గారి కథ. పెండ్లామని వాళ్ళ కుంకుమ పిలిచిన్నారు, పో 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 అని ఎప్పుడు చెప్తా ఉండేట. ఆయమో పోలేదంట ఎప్పుడూను. ఒక దినం రేగినంట, ఏం వాళ్ళు పక్కింటి వాళ్ళు ఏమిటికో పిలుస్తా ఉంటే పోవే నువ్వు, నీకేం బుద్ధి లేదా అని తిట్టేకొచ్చినట్ట డివిజీ భార్యతో. ఉండ ఎంత బాగుందో, వాళ్ళు యోగ జీవనం చేసిన వాళ్ళే, భార్య బిడ్డలు కొడుకు అందరూ ఉండ్రి. కానీ ఆ యోగ జీవనంలో ఆయన అప్పుడు ఆయమ్మ అంటుంది, మహాతల్లి అలమేలమ్మ ఆయమ్మ భార్య, ఆ డివిజీ భార్య అంటుంది, చూడాలి నేను పోతే మీ మర్యాద పోతుంది, నాకుండేది ఒకే చీరే, ఆ చీర కూడా ఆడాడి చినిగిపోయింది, దాన్ని తేపలేసినాము. ఈయన పేరు చూస్తే మహారాజులు వస్తారు, సరం విశ్వేశ్వరయ్య, దివాన్ రంగాచార్యులు వస్తారే వీళ్ళింటికి. అటువంటి కవినే వీరి భార్యను ఇట్లు పెట్టుకున్నాడా అని మీకు మానం పోతుందండి. అందుకే నేను పోయల్లాగా వాళ్ళ ఇంటికి ఉంటుంది. అది యోగ జీవనం కదా. రిటైర్మెంట్ లైఫ్ పెన్షన్ చేపిస్తే, విశ్వేశ్వరయ్య నీకి నాకు ఫ్రెండ్షిప్ వాళ్ళు ఉంటే లే పైకి, లేదంటే మా ఇంట్లో ఇట్లే ఉండేది, అది ఆడ స్టూల్ ఉంది కూర్చునుకో, తెలుగులోనే మాట్లాడుకుంటా ఉండ్రి. విశ్వేశ్వరయ్య, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, చిన్నబళ్ళాపురం విశ్వేశ్వరయ్య, ముళబాగుల గుండప్ప, ఇంత పెద్దోళ్ళైనా జతలో కూర్చునుకొని ఇద్దరూ ఆ బీది రకాన్ని మాట్లాడుకుంటా ఉండ్రి. భోగ మాటలను ఎప్పుడూ మాట్లాడుకోవాలి వాళ్ళు. మనం అనుకోండేదేమి ఏమో ఎటువంటిదో ప్రాణాయామాలో లేదు, ఇంకేమో ధ్యానమో, ఇంకేమో యోగ జీవనం అంటే నేను యోగానికి పోతాను ఏమో యోగానికి పోయేది కట్టుకడ దాకా. బ్రతుకుని న్యాచురల్గా గడపాల. బ్రతుకుని భగవద్గీతలో యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్. ఎదురు చాలా బసంతుష్టో, దేవుడు బీదరగ్నిస్తాడో, దేవుడు నీకు ఎంత ఇస్తాడో, ఎట్లిస్తాడో, ఏమిస్తాడో దాంట్లో ఆనందంగా ఉండు. గురువుగారు చెప్తాడు, ఈ నోస్ భగవంతునికి తెలుసు. వెన్, హౌ, వాట్ అంటే నీకు ఏమి ఇవ్వాల, ఎంత ఇవ్వాల, ఎట్లు ఇవ్వాల, ఎప్పుడు ఇవ్వాల, ఎలా ఇవ్వాల, ఈ నోస్ వానికి తెలుసు. యోగి అయి బ్రతికేది నేర్చుకో. కాబట్టి యోగ మార్గంలో ఈ ప్రపంచంలో ఎక్కువ మంది ముందుకు పోరు. ఎలా అంటే గబక్కని ఇది కడుదప్ప దావా అని జలువ మార్గం లేకపోతారు. జలువ అంటేమే ఆడొక తప్పసేది, ఈడొక తప్పసేది, ఎట్లా పోతా ఉండేది, ఎక్కడ లేపో ఏమి చూసేలేదని పోతా ఉండేది. అందుకే కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పినారు, 100కో 1,00,00,000కో ఒక్కడు ఎప్పుడో ఎక్కడో పుడతారో, ఒకడు నా భక్తుడైతాడో, ఆ భక్తులైనలో కూడా ఎవరో ఒకడు నా యోగి అవుతాడు. ఎవరో ఒకడు అంటే ఉంది కదా, సహస్ర అంటే వేలు జనాల్లో ఎవరో ఒకడు ఆధ్యాత్మికలోకి వస్తాడంట. ఆ ఆధ్యాత్మిక వచ్చిన వాళ్ళలో ఎందరిలో ఒకడు యోగి అవుతాడంట, యోగ మార్గంలో నడుస్తాడంట. ఎలా అంటే అంత కష్టము, అంత త్యాగం చేయాలి. కాబట్టి ఈ మాట నాకు చాలా జల్దిస్తుంది. ఇది చూడండి, ఇతను రాసిన వాళ్ళు పుణ్యాత్ములు, గురువు కానీ నిద్రపోయేవాడు శ్రద్ధగా అయినంట, గురువు కానీ దేవుడు కానీ బిడ్డని చేయిపెట్టి నడిపించినట్లు మనకి సహాయం చేసేల్లాదు, నిన్ను యోగ జీవనంలో నడిపించల్లాదు, నిన్ను భోగ జీవనంలో నడిపించల్లాదు, నిన్ను నీ పాటికి ఇడిసేస్తారు. బట్ సెలెక్ట్ అమాంగ్ ది బెస్ట్. నువ్వే ప్రయత్నం చేసి నేను యోగ జీవనంలో జరగల, నేను భోగ జీవనంలో చెప్పి నువ్వే తీర్మానం చేసుకో. గురువులు కానీ దేవుడు కానీ నిన్ను అనుగ్రహించరు, నిన్ను అనుగ్రహించలేదు, నీకు ఆశీర్వాదం చేసేలేదు. ఏ లైఫ్ కావాలో, ఎంజాయ్మెంట్ చేసి భోగము లేకపోవాలో, లేదా యోగి అయ్యి సన్మార్గంలో నడిచి భగవంతుని సాన్నిధ్యం చేరుకోవాలో నువ్వే డిసైడ్ చేసుకో.
ఎవ్వరు చెప్పరు. అది నీ సాధనా పథము. శ్రీరామ్ గారు అంటారు, నీ సాధనా పథం, దట్ ఈస్ ది వే ఆఫ్ యువర్ లైఫ్. నీ సాధనా లైఫ్కి అదే వే. పరీక్ష కాబట్టి నీ దృఢత, నీ క్షమత, నీ ಸಹನము, నీ ಓರ್ಪು, ತಾಳ್ಮೆ, ಪೇಷನ್ಸ್ ಬಹಳ ಮುಖ್ಯ. ಯಾವುದಕ್ಕೆ? ಯೋಗ ಜೀವನಕ್ಕೆ, ಯೋಗ మార్గಕ್ಕೆ. కాబట్టి మన జవాబుదారిని, మన దారిని, మన సాధనని యా గురువు ఎంత పెద్దోడైనా ఎత్తుకొని మోయలేరు, మోసెల్లాదు. ఆ జవాబుదారి వాళ్ళు తీసుకోరు. అనేక మార్లు నిర్దాక్షిణంగా కడుతుగా చెప్పాడు ఆర్వీఆర్ నాకు, నేను నీ గురువు కాదు, నువ్వు నాకు శిష్యుడు కాదు. నీ బ్రతుకు నువ్వు కారణము, నా బ్రతుకు నేను కారణం. నిడు కృష్ణమూర్తి గారిని అందరూ తిట్టుకున్నారు. ఎప్పేం పో తీసాబ్కల్ సొసైటీ ఇసిపెట్టిపోయా అని. తీసాబ్కల్ సొసైటీ అయిపోయిసిపెట్టిపోలేదప్ప. ఆత్యంతిక సత్యాలని ఎదుక్కొని ఎదిగిపోయి పైకి ఇంకా సత్యాలు ఉన్నాయి దీంట్లో అని. తప్పితే మనమేమో చిన్నోళ్ళు పెద్ద వాళ్ళతో వ్యాఖ్యానం చేసేంత పెద్ద పని పోకూడదు. కాబట్టి ఎవ్వరూ మనల్ని మోయలేరో, దేవుడు కానీ గురువు కానీ మనతో మోసెళ్ళారు. నానా విధమైన కష్టాలు, నానా విధమైన తొందరలు, నానా విధమైన అవమానాలు మన జీవితానికి ఇస్తారంట. మేస్టర్ ఇంకో మాట చెప్తాడ, మన దావుకి ముండులు చల్లుతారంట వాళ్ళు. వీడు బాగా నడుస్తాడో లేదో చూద్దాము అని. ఏం ముండులు చల్లుతారంట? ముండులు చల్లేదు వాళ్ళు కాశ. కష్టాలు, నష్టాలు, అవమానాలు, బాధలు ఇంగన్ని వస్తాయంటే యోగ మార్గంలో నడిచేవానికి, సత్య మార్గంలో నడిచేవానికి, ధర్మ మార్గంలో నడిచేవానికి ఇంగన్నీ వస్తాయంట. ఈ అన్నిటి ద్వారా ఈయన స్వభావం మార్చుకుంటాడా లేదా, ఈయన అహంకారం తక్కువ చేసుకుంటాడా లేదా, ఈయన సాధన పెంచుకుంటాడా లేదా, ఈయన్ని భావనలు, ఈయన్ని మనసు సంకల్పాలు శుద్ధం చేసుకుంటాడా లేదా, పరిశుద్ధతకు వస్తాడా లేదా, యోగి అవుతాడా లేదా తిట్టుకొని భోగి అవుతాడా, పరీక్ష పెడతా పోతారంట. ఉమేదువారి శిష్యత్వా, పరీక్షా శిష్యత్వా. నీకు పరీక్ష, ఎగ్జామ్ ఎగ్జామ్ ఎగ్జామ్. ఎవ్రీ డే ఇన్ ఎవ్రీ ఇన్స్టెంట్ యూ హ్యావ్ టు ఫేస్ అన్ ఎగ్జామ్. ప్రతి ఒక్క దినం, ప్రతి ఒక్క ఘటనలోన నీకు ఒక ఎగ్జామ్ పెడతా పోతారు, ఒక పరీక్ష పెడతా పోతారు. అడుగడుగున రాళ్ళు ముండ్లు వేస్తా పోతారు. ఈడు యోగ మార్గంలో నిలుచుకుంటాడా, భోగ మార్గంలోకి దుమికేస్తాడా, సత్య మార్గంలో ఉంటాడా, అసత్య మార్గంలోకి దుమికేస్తాడా. యాలపైన కష్టాలను ఎవడు దుముకుతాడో వానికే 1,00,000 జన్మాలు తిరిగి పునరపి జననం పునరపి మరణం. ఏమైతే అది కానీ పురంధరదాస్ అన్నట్ల బందద్దెల్లా బరలి గోవిందా నిన్న దయ వందిరలి అని ఎవడు యోగ మార్గంలోనే ఉంటాడో, ఎన్ని కష్టాలు వచ్చినా ఏమిటికి ఆశించడో, యా కీర్తికి, యా లాభానికి, ఆస్తి అంతస్తులకి, అధికారాలకి, ప్రతిష్టలకి ఆశించకుండా ఎవడు దాన్నంతా అనుభవిస్తాడో వాణ్ణి బాసి దెబ్బుకుంటాడంట. కరావలంబం అవుతుంది అంటే భగవంతుడే వాణ్ణి యోగి చేస్తాడు. అర్హతలు, యోగ్యతలు బాగా నిదానంగా ఆలోచన చేస్తే మా కోనుకుంటూ పెద్దోళ్ళు వచ్చిండారు. అర్హతలు, యోగ్యతలు. ఈ మధ్యన ఈ విషయాలు చెప్పుకునేదానికి, భగవత్ విషయాలకి వాళ్ళ లాడ్జిని బాగా ప్రేరణ చేస్తూ ఉన్నారు. నాకు చాలా సంతోషం. మీరు నలుగురు ఇంగిడుకుంటే చాలు, 40 జన్మ అవుతారు. 400 జనానికి చెప్పే శక్తి వస్తుంది. 4,000 జన్మాలకు మంచిది అవుతుంది. గురువుగారు అదే చెప్పింది. 1 man's perfection can still save the world. ఒక వివేకానందుడు బాగైపోయా, దేశాన్ని ఎంతో బాగు చేశా. ఒక గాంధీజీ బాగైపోయా, దేశానికి ఎంతో మంచిది చేశా. ఒక రమణ మహర్షి ప్రపంచానికి ఎంతో మేలు చేశా. ఒక అనిబిసెంట్ 2-3 ఖండాలకి ఇడీ ప్రపంచానికి మంచిది చేశా. 1 man's perfection can still save the world by leading the yogic life. యోగ మార్గంలో నడిస్తే, యోగి అయితే దాన్ని ఇంకా ఎందరో మోటివేషన్ అయిపోతారు, ఎందరో ఇన్స్పైర్ అయిపోతారు, ఎందరికో శక్తి వస్తుంది, ఎందరికో ఆనందం దొరుకుతుంది, ఎంతో మంచిదవుతుంది. ఆర్వీఆర్ అనేది నాతో పదంపా
వాళ్ళు ఎవరో జనం చేస్తారంట, ఆ ఊరికి పదంపా, ఈ ఊరికి పదంపా, ఆ ఊరు దేవస్థానం ఉంటుంది కదపా, అతను అందరినీ కలుపుకుందామప్ప, 4 మాటలు చెప్పేద్దాంపా, వచ్చేద్దాంపా. ఏమదే నేను పోతే ఆడు సీట్ వేయలేదే, నేను పోతే ఆడు చీర వేయలేదే, నేను పోతే నాకు కాపీ ఇస్తారో లేదో అందులో ఆయన చెప్పుదామప్ప, ఆనందమవుతుందప్ప, పులకరిస్తుందప్ప, ఎట్లా ఉన్నాయప్ప, ఇవంతా భూమిలోకి పైడిస్తాయప్ప, ఈ మణులప్ప, ఇవి రత్నాలప్ప, ఈ వాక్యాలు చెప్పాలప్ప, జనాలకు చెప్పాలప్ప, ఏమన్నా కానీ చెప్పాలప్ప. తపన పడినాడే, ప్రాణం పోయే వరకు తపన పడినాడే, జనాలకి మంచి విచారాలు చెప్పల్లా, బోధ చేయల్లా, తపన పడల్లా. భగవాన్ బుద్ధదేవుడు తనకు 85 సంవత్సరాలు అయ్యేంత వరకు ఎంత కష్టపడినో 90 సంవత్సరాల వరకు ఆయన బోధ చేసి 85,000 ఉపన్యాసాలు ఇచ్చి ప్రాణం అంతిమవుతుంది. అలా ఆదర్శం పెట్టుకొని యోగ మార్గములో నడిచింది కాదు మన గురువు. మనం ఆయన ఇంకేం నేర్చుకోవడం? ఇప్పుడు తక్కువైతారేమో, రేపు క్యాంప్కి ఎవరిని రమ్మందామో, ఏమేం ప్లాన్ ఇట్లు కావాలా? ఇది యోగ మార్గం. ఈనాడు మనకు శక్తి ఉంది, ఈ పాంప్లెట్ శక్తి ఉంది. ఈ పాంప్లెట్ శక్తిన తర్వాత ముందుల 4 వారాలు అయిపోయినాక ఫస్ట్ భానువారం వస్తుంది కదా, ఆడిపోతే ఏదో మన బతుక్కి 4 మంచి వాక్యాలు వస్తుంది. ముందు జన్మానికి పనికొస్తాయి, ఇవి మనకి తెలుసుకోవాలనేట్లా ఆపేక్ష, ತೀವ್ರಾಪೇಕ್ಷ, ಸುಖಾಪೇಕ್ಷೆಯನ್ನು ಕೊಲ್ಲುವುದಕ್ಕಂಥ ತೀವ್ರಾಪೇಕ್ಷೆ ನಮ್ಮಲ್ಲಿ ಉಂಟಾದಾಗ ನಾನು ಮತ್ತೆ ಸತ್ಸಂಗಕ್ಕೆ ತಪ್ಪಿಸ್ಕೊಳ್ಳೋದಿಲ್ಲ. ನಾನು ಯೋಗಿಕ್ ಲೈಫ್ಗೆ ಹೋಗ್ತೇನೆ, ಯೋಗ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೀತೇನೆ. ఏమయ్య వాళ్ళు ఇంకెంత కొట్టుకోవాల? రక్తం దారిపోసరే, జీవనం దారిపోసరే, పైకి లేలాదే. ఎందరు మహనీయులు, ఎందరు మహాత్ములు, అయ్యో సంతులు, మహాత్ములు, సన్యాసులు, వైరాగ్య పురుషులు, సప్త ఋషీశ్వరులు, జీవన్ముక్త మహానుభావులు, శ్వేతర్ష సంఘం వాళ్ళు, అయ్యో రమా, ఎందరు వచ్చి నిద్ర లేపించల్లా ఈ జనాభాతో అని కష్టపడి, ఏ ఆడ మగ తేడా లేకుండా, జాతి విభేదాలు లేకుండా, తారతమ్యాలు లేకుండా కష్టపడిరే. కమ్మిడేసుకొని పోతే దేవస్థానంలో ఇడందానికి, దేవస్థానంలో లోపలికి ఇడందానికి కులుముతో బతుకుతా ఉండరే కులహీనుల వీరయ్యా అని చెప్పి, బాగిలను తెరిదు సేవియను కొడు హరియేని కనకదాస్ పాడితే కృష్ణుడు తాను వెనక్కి తిరిగి మనకు దర్శనమిస్తాడే, అతనికి మీరు జాతి చూపిస్తారా? అతనికి మీరు తారతమ్యం చేస్తారా? మీరు యోగ మార్గంలో ఉండేది, ఆయన అప్పుడో యోగ మార్గానికి పోయినాడు, ఆయన కృష్ణునిలో ఐక్యమై ఉన్నాడు. గర్భగుడు లేకపోతే యోగ మార్గమా? జ్ఞాన మార్గంలో ఉంటే, బీదలకు సహాయము చేస్తే, నీకు తెలిసిన నలుగురితో చెప్పితే, ఇలాంటి సభలు చేసేదానికి నువ్వు కష్టపడి 10 రూపాయలు ఖర్చు పెడితే, నీ దాన ధర్మాలు చేస్తే, సేవ చేస్తే, త్యాగము చేస్తే, అందులో ఉందయ్యా యోగము. యోగము ఉందే కానీ భోగములో నహి 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 నహి, భోగములో ఏమీ లేదు. యోగ జీవనంలోనే సార్థకత ఉండేది. ఇలా మనము భావించే భావన, యోచించే యోచన, మనము కల్పించుకునే కల్పనలు, మనము ఊహించే భావనలు, మన బ్రతుకు ఇతరుల మెప్పు కోసరం కాదు, ఇతరుల కళ్యాణం కోసము, ఇతరులకు జ్ఞానం వచ్చేదానికోసము, ఇతరుల కన్నీళ్లు తుడిసే కోసము, ఇతరుల నొప్పిని పోగొట్టే కోసము నీ మాటలు పనిచేస్తే, నీ బ్రతుకు పడితే అదయ్యా యోగ జీవనం. నేను ఒకడు ఎంజాయ్మెంట్ చేసేది కాదయ్యా యోగ జీవనం. అది కాదు యోగ మార్గం. కాబట్టి మనం ఆడే మాటలన్నీ, చేసే పనులన్నీ అవి శుద్ధముగా భగవంతుని వైపు ఉండాలి, గురువుల వైపు ఉండాలి, బీదుల వైపు ఉండాలి. ఈ జాగ్రత్త మనలో ఉండాలి. So this much of awareness is very, very essential in our life. That is called yogic life according to Jiddu Krishnamurti. అందుకే అయింది, దేవుడు ఉండాడా లేదా? మూర్ఖులు మీరు. నేను దేవుడు లేడు అని చెప్పలేదు. మీరు దేవుని పేరిట్లో
మీ భోగాలు చేసుకుంటా ఉన్నారో, నేను దేవుడు ఉన్నాడు అని తెలుసుకొని దేవుడిని నిసిపెట్టి దేవుని చేరే మార్గము మౌనంగా ధ్యాన మార్గంలో పోతా ఉన్నాను. నేను ఇతరులకి మంచి విచారాలు చెప్తా ఉన్నాను. జనాలు ఎట్లా సరళీకృతముగా ఏ ఖర్చులు లేకుండా భగవంతుని ముట్టుకోవచ్చు అనే విచారాలను నేను చెప్తా ఉన్నాను అంటాడు. బాగా అర్థం చేసుకోండి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కాబట్టి మన బ్రతుకు పూర్ణత్వము వైపు పోవాల. మనం శ్లోకాలు కూడా బాగా చెప్పుకుంటాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఈ ప్రపంచమంతా పూర్ణమే, మనము కూడా పూర్ణం ఇంకా వచ్చిండే కిడిగుడు. అకార్డింగ్ టు థియాసఫీ ನಾವು ఈశ్వరునింద ಬಂದಂಥ కిడిగుడు. కానీ ఈశ్వరుని చేరే మార్గము తెలుసుకోకుండా మనము విడివిడిగా దూరం పోతూ ఉన్నాం. ఐక్యమత్త లేదు, అనైక్యమత్త, శాంతి లేదు, అశాంతి, ఉద్వేగాలు, అలజడిలు, ఆందోళనలు, అనుమానాలు, పరస్పర వైరుధ్యాలు. ఇది భోగ జీవనము, అది యోగ జీవనం కాదు. యోగ జీవనంలో ఇవేమీ కూడా మనకు కనపడవు. కాబట్టి కృత్రిమత అంటే ఆర్టిఫిషియాలిటీ ఈ దీంట్లో ఉండదు. దాంట్లో యోగ జీవనంలో దాంట్లో న్యాచురాలిటీ, నార్మలైజేషన్ ఉంటుంది, సహజత్వం ఉంటుంది, అందరినీ కూడా నీలాగా తెలుసుకునేట్ల విచారం ఉంటుంది. కాబట్టి ఏ గురువు, ఏ దేవుడు ఎంత మహిమాన్వితుడైనా నిన్ను యోగి చేసేదానికి సాధ్యం లేదు. నువ్వే సాధన చేయాలా, నువ్వు ఆ మార్గంలోకి అజ్జి పెట్టాలా. ప్రార్థన చేసుకోవచ్చు, కానీ నీ ప్రయత్నం ఉండాలి. రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాడు కదా, కరుణాಳು ಬಾಬೆಳಕೆ ಮುಸುಕಿದಿ ಮಬ್ಬಿನಲ್ಲಿ ಕೈ ಹಿಡಿದು ನಡೆಸೆನ್ನನು ಕೇಳಿದೊಡನೆಯ ಸಾಕು ನನಗೊಂದು ಹೆಜ್ಜೆ బలు దూరవిదే. ఆ యోగ మార్గం చాలా దూరం ఉందంట. గురువులతో మనం వేడుకుంటే కేಳಿದೊಡನೆಯ సాకు ನನಗೊಂದು ಹೆಜ್ಜೆ. నాకేమో ఒక యోగ మార్గం, ఒక ధ్యానం, ఒక తపస్సు, ఒక దానం, ఏమో ఒక మంచిది నేర్పించి ముందుకు పెడితే కేಳಿದొడు అది యోగ మార్గము కదా. అది ఎంతది. రవీంద్రనాథ్ ఠాగూర్కి పొద్దున్నే లేసి వెళితే ఆయన నడుచుకో అని సాయంకాలం 6 గంటలకు ఇంటికి వస్తే ఎంత నడిచింటాడో, పొద్దున్నింకా సాయంకాలం వరకు ఎంత నడిచింటాడో అంత భూమి వాయిందేనంట. అంత శ్రీమంతులు వాయినా వాళ్ళప్పుడు రవీంద్రనాథ్ ఠాగూరు, వాళ్ళప్పుడు దేవేంద్రనాథ్ ఠాగూర్. మనకేం తెలిసేది? జనగణమన రాసినాడో, నోబెల్ పారితోషిక తెచ్చినాడో, గీతాంజలి రాసినాడు, ఇంతే మనకు తెలిసేది. ఆయన బ్రతుకు యోగిక్ లైఫ్, యోగ మార్గంలో నడిచిన వాళ్ళు. 88వ సంవత్సరంలో బాగా సంగీతం నేర్చి ఆనందంతో దేవుని మెప్పించే సంగీతం కచేరీ ఇచ్చినోడు రవీంద్రనాథ్ ఠాగూర్. అంత శ్రీమంతుడు, కానీ ఒక దినము కూడా ఆ సేన్లో తోటలో ఉండలావు. ఆయన యోగ మార్గం, భగవంతుని చేరే మార్గం యోచన చేశారు. కాబట్టి ప్రతి అనుభవము, ప్రతి ఘటన, మనం చేసే ప్రతి ప్రక్రియ కూడా ఇతరులకు మేలు కలుగుతుందా, ఇతరులకు తొందర కలిగించదా, ఇది ప్రపంచ మానవాళికి ఇది మంచిదవుతుందా, ఇలాని ఎవరు ఆలోచన చేస్తారో వాడు యోగి, ఆ యోగ మార్గంలో వాడు ఉండాలి అని. కాబట్టి మనం ఎన్నో సమర్థన చేసుకుంటాం. నేను బాగున్నాను, నేను విద్యావంతుడు, నేను గుణవంతుడు, నేను రూపవంతుడు, నేను ధనవంతుడు, నాకు చాలా బలం ఉంది, నాకు జాతి బలం ఉంది, నాకు మా దయాదులు ఎంత తెలిసిన, మాకు ఏమేమి ఉంది. అయ్యోయ్యో అయ్యోయ్యో, సమర్థనలు సమర్థనలు సమర్థనలు, పనికిరాని సమర్థనలు. కానీ భగవంతుడి దగ్గర లేడు కదా. నీకు అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ప్రాణం పోయేటప్పుడు ఎవరు ఉంటారు నాయన? కృష్ణ, గోవింద, నారాయణ, అచ్యుత, కేశవ, అంతే కదా.